హాయ్ ఫ్రెండ్స్, రాత్రి పడుకునేటప్పుడు శనగలు శుభ్రంగా కడిగి నానబెట్టేసేయండి. పొద్దున ఒక 3 విజిల్స్ పెట్టి మంచిగా కుక్కర్లో ఉడికించండి. ఒక ఆలుగడ్డ వేసి, ఆలుగడ్డ కాంబినేషన్ ఇది చాలా బాగుంటుంది. నేను మీకు చూపించలేదు, నేను చెప్పినట్టు చేయండి. ఓకే. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియను, తర్వాత ఆయిల్లో మంచిగా వేగనియండి. ఇదిగోండి ఇలాగ పచ్చిమిర్చి వేసి ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో కొబ్బరి, తర్వాత వచ్చేసి అల్లం, వెల్లుల్లి, టమాటాలు వేసి మంచిగా మిక్సీకి పట్టి ఆ మిశ్రమాన్ని ఇలా ఆయిల్లోన ఆనియన్ దూరగా ఫ్రై అయినాయి కదా, అందులో వేసి మంచిగా మళ్ళీ ఫ్రై చేయండి. తర్వాత మీకు ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు వేసి ఉప్పు, పసుపు, కారం, అప్పుడెప్పుడో మీకు ఒక పొడి చూపించాను చూడండి, గుర్తుందా? కొబ్బరి, పల్లీలు, నువ్వులు అన్నీ ఫ్రై చేసి జీలకర్ర, ధనియాల ఆ పొడి అన్నమాట, అది కూడా ఒక స్పూన్ వేసేసాను. నేను చెప్పాను కదా, ఆ పొడి చేసి పెట్టుకుంటే చాలా బెనిఫిట్ అని. ఎంత బాగా టేస్ట్ ఉంటుందంటే సూపర్ ఉంది. తర్వాత వచ్చేసి ఇందులో కస్తూరి మేతి వేయండి. డిమార్ట్లో దొరుకుతుంది కదా ఒక ప్యాకెట్, తెచ్చి పెట్టుకోండి. అప్పుడప్పుడే అలాగా కూరగాయల్లో వేస్తుండండి. ఓకే. అచ్చం మటన్ కర్రీ లాగుంది, నమ్మండి. నాకు ఈవినింగ్ టైంలో చేసుకోండి, రొట్టెలు చేసుకోండి, జొన్న రొట్టెలు, పూరీ లేకైతే ఇంకా బాగుంటుంది. ఇంకా హెల్త్ డైట్ అనుకుంటా నేను జొన్న రొట్టెలే చేసుకున్నాను అనమాట. జొన్న రొట్టెల్లో కూడా అదిరిపోయింది. ఆలుగడ్డ ఉడికించానని చెప్పాను కదా, 4 ముక్కలు కోసి వేసేసాను. మటన్ లాగుంది అనుకోండి, ఇంకా సూపర్ వచ్చింది. ఇంకా ఇలాగ చేసుకోండి. ఓకే అండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ అయితే మీకు చూపిస్తుంటాను. మంచిగా చేసుకొని తినండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టుకోండి. తిన్నాక వెంటనే మొబైల్ పట్టుకొని చూడకుండా, టీవీ చూడకుండా ఒక 20 నిమిషాలు వాకింగ్ చేయండి. ఖచ్చితంగా అయితే రోజు హెల్త్ పట్ల చాలా కేర్గా ఉండాలి. కడుపు నిండా తినండి, వాకింగ్ చేస్తూ ఉండండి. ఓకే. ఇదిగోండి ఎంత టేస్టీ అయిన శనగబ్యాళ్ళు ఆలు కాంబినేషన్లో జొన్న రొట్టెతో కడుపు నిండా తినేసి కాసేపు వాకింగ్ చేసేసాను. రేపు మళ్ళీ మీకు మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ సయ్యద్ జెమినీ ఛానల్.